నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వివేకం అనేటువంటి సినిమా యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. సో ఈ దెబ్బకు ఈ అవినాష్ రెడ్డికి భయం పట్టుకుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు వివేకం అనేటువంటి సినిమాకి సంబంధించి ఎందుకు అవినాష్ రెడ్డి అంత భయపడుతున్నారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వివేకం అనేటువంటి సినిమా యూట్యూబ్లో రిలీజ్ అయింది. సో అది ఇప్పుడు హల్చల్ చేస్తోంది. సో దాంతో అవినాష్ రెడ్డి గారికి భయం పట్టుకుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. వివేకం అనేటువంటి సినిమాకి అసలు అవినాష్ రెడ్డి ఎందుకు అంత భయపడుతున్నారు ఏంటి? వివేకానంద రెడ్డి గారు అంటే ఆయన చంపిన విధానమే కానివ్వండి, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన విధానమే కానివ్వండి, సాక్షి మీడియాలో ఏమని ప్రచురించారో కానివ్వండి, అవన్నీ కూడా ప్రజలకి కన్ఫ్యూజ్ క్రియేట్ చేసింది అప్పుడు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ మీద నెట్టడానికి ప్రయత్నించడమే కానివ్వండి, ఫస్ట్ ఏమో గుండెపోటు అంటమే కానివ్వండి, రకరకాల స్టేట్మెంట్లు అయితే మనం చూసాం, ఏదో ఒకటి ఇస్తూ ఉండటం అనేది. దాన్ని ఖచ్చితంగా కూడా ప్రజలకు అయోమయ పరిస్థితులు అయ్యింది ఆ రోజు. సాక్షి మీడియాలోనేమో గుండెపోటు, కొంతసేపటికేమో మళ్ళా మార్చి చెప్పటం. గుండెపోటు అన్నారు, కాల్జారి పడిపోయారు అన్నారు, కాల్జారి పడిపోయి రక్తం కక్కుకొని చచ్చిపోయారని అన్నారు. వింత వింత వాదనలన్నీ మనం విన్నాము. తర్వాత గొడ్డలపోటు అన్నారు, తర్వాత గొడ్డలపోటు అన్నారు. ఆ గొడ్డలపోటుకు కూడా వీళ్ళే డ్రెస్సింగ్ చేసి వీళ్ళే కుట్లేసేయటం కూడా సరిపోయింది. రూమ్లోనే చేసేసారు అన్నీ. ఆ రకంగా వాళ్ళు ఎలా చేశారనేది కూడా అర్థం కావట్లేదు. కానీ ఇది మొత్తానికి కూడా ఆ టైంలో సునీత గారే కానివ్వండి, ఎవరైనా కానీ తెలుగుదేశం వాళ్ళ మీదనే నెపం నెట్టడానికే చేశారు. అంటే వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టాలే ఇలాంటి అవినాష్ రెడ్డి ఇలా వీళ్ళే చేస్తారనేది వాళ్ళకి ఒక నమ్మకం లేదు. కాబట్టి ఆయన చేసి ఎక్స్పెక్ట్ చేయరు కదా, చేయం కదా, ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎక్స్పెక్ట్ చేయరు. నమ్మిన వాళ్ళే మోసం అంటే డ్రైవర్ కావచ్చు, పర్సనల్ సెక్రటరీ వాళ్ళు కావచ్చు, ఎవరిని వాళ్ళే అట్లా చేస్తారని ఎవరిని గెస్ట్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ అనేది వాళ్ళు ఆ రోజు చెప్పటం జరిగింది. ఇంకా నారాసుర రక్త చరిత్ర అని నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అని వెయ్యాలని వాళ్ళు కోరటం, సరే తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ వద్దని వీళ్ళే అనుకోవటం, ఇలా రకరకాల డైవర్షన్స్ తీసుకున్న తర్వాత ఎట్టకేలకి సిబిఐకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు తీసుకున్న ఛార్జ్షీట్లో అంశాలనే తీసుకుని దాన్ని సినిమాగా చిత్రీకరించడం జరిగింది. కానీ దాన్ని చూసినంతసేపు కూడా నేచురల్గా ఇలాగే జరిగింది అనేటట్టు. ఎందుకంటే దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళు ఏదైతే ఇచ్చారో డైరెక్టర్కి ఇన్పుట్, దాన్ని పెట్టి ఆయన సినిమా చేయటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒకటి ఎంత అంటే మనం చూస్తున్నంతసేపు ఆ సబ్జెక్ట్లో లీనమైపోయేటట్టు ఉంది. అంటే ఇలా జరిగిందా అనేటట్టు మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. యూట్యూబ్లో రిలీజ్ అయినా కూడా చాలా జనాలకి బాగా దగ్గరగా వెళ్ళిపోయింది. అందరూ చూస్తున్నారు కూడా బాగా విపరీతంగా. అలా అంటే ఇలా ఫ్యామిలీ మెంబర్సే అంటే అధికార దాహం కోసం ఇలా చేస్తారా అంటే ఒక ఎంపీ సీట్ కోసమే కానివ్వండి, కుటుంబం మీద ఆధిపత్యానికే కానివ్వండి, ఈ రకంగా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉండి చేశారా అనేది అందరికీ తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి హూకిల్ బాబాయ్ అనే దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. ఆయన వెళ్ళిన సభల్లో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియక, అంటే ఒక సీఎంగా నేను ఫెయిల్యూర్ అనేది ఆయన అంతటా ఆయనే చెప్తున్నాడు. చిన్నాన్నను చంపింది ఆ దేవుడికి తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా మనకందరికీ అర్థమవుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత కన్ఫ్యూజ్లో ఉన్నాడో ఇప్పుడు. ఎందుకంటే ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. దీన్ని ఎట్లా మనం మాఫీ చేయగలుగుతాం, దీన్ని ఎలా మనం మార్చి డైవర్ట్ చేయగలుగుతాం అనేది అర్థం కావట్లేదు. అవినాష్ రెడ్డిని ఎందుకు అంత వెనకేసుకొస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. అవినాష్ రెడ్డిని అంత వెనకేసుకొస్తే రేపు పొద్దున ఒకవేళ ఆయన ఒపీనియన్లో ఒకవేళ అవినాష్ రెడ్డి దొరికి ఒకవేళ రేపు ఆయన విచారించినప్పుడు ఆయన ఏమైనా వీళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం ఏదైనా ఉంటుందా? సో వీళ్ళు కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయినారా? రేపు మన పేర్లు కూడా బయట వస్తాయి, అందుకని అవినాష్ రెడ్డిని సేవ్ చేస్తున్నారా? ఆయన ఇట్లా చెప్పున్నాడేమో అవినాష్ రెడ్డి, రేపు నేను వెళ్తే మీ పేర్లు కూడా బయట పెట్టాల్సి వస్తుందని ఏమైనా చెప్పాడా? ఇవన్నీ చూస్తుంటే కూడా మనకు కన్ఫ్యూజ్ అనేది ఆయనకి బాగా ఉంది. ఈ హూకిల్ బాబాయ్ అనేది ఇప్పుడు ఆయన ఎక్కడ పాదయాత్రకు వెళ్ళినా కూడా దాని గురించి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. వివేకానంద గారిని ఎవరు చంపారనేది చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటేనే అర్థమవుతుంది ఆయన ఎంత కన్ఫ్యూజ్లో ఉన్నాడో, ఆ సినిమా కూడా ఎంత ప్రభావం చేసిందో ప్రజల మీద అనేది కూడా.
అంటే దస్తగిరి అప్రూవర్గా మారడంతో ఆయన ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు వచ్చారు, ఏం చేశారని ఆయన చెప్పడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన తర్వాత కూడా అందరూ ఇది కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిపైనే అందరిది టార్గెట్ ఉంది. అంటే ఈవెన్ సిబిఐ కూడా ఛార్జ్షీట్లో ఆయన పేరు పొందుపరచడంతో సో అందరూ ఆయనే అనుకున్నారు. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకుని రావడం, సునీత ఎన్నిసార్లు చెప్పినా సరే ఎన్నిసార్లు అడిగినా కానీ సరిగ్గా స్పందించకపోవడం కూడా ఇదే టెన్షన్ కారణం అంటారా అవినాష్ రెడ్డికి? ఖచ్చితంగా అదే అవకాశం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కూడా దస్తగిరిని కంట్రోల్ చేయాలని చూడటం కానీ, బెదిరించటం కానీ, చంపుతామని చెప్పటం కానీ, అతని మీద దాడి చేయటమే కానీ ఇట్లాంటివన్నీ కూడా పలుసార్లు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చాలా వరకు ట్రై చేశారు. ఎక్కడ కూడా ఆయన అప్రూవల్గా మారిపోవటం, అతను మొత్తం స్టేట్మెంట్ అంతా ఇవ్వటం, తర్వాత మీడియా ముఖంగా కూడా జరిగిన విషయాలు చెప్పటం, సో వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేయించటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. దస్తగిరి వాళ్ళ ఫాదర్ని కూడా. మళ్ళీ ఇప్పుడు ఆయన నేను అపోజిషన్, నేను ఇండిపెండెంట్గా అయినా నేను కంటెస్ట్ చేస్తాను పులివెందలలో అనే రకంగా ఆయన కూడా మాట్లాడటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా కూడా. దస్తగిరి నుంచి వచ్చిన ఇన్పుట్స్ కూడా ఆ సినిమాకి కొంచెం పనికొచ్చాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఆ రోజు జరిగిన విషయాలే కానివ్వండి, ఆ డైరెక్టర్స్తో చెప్పటం, చర్చించటం ఇవన్నీ జరిగాయి కాబట్టి కరెక్ట్గా ఆయన ఇచ్చిన ఇది కూడా తీసుకొనే ఉంటారు. అంటే సినిమాలో కూడా కొన్ని సీన్స్ ఎలా ఉంటే సేమ్ యాస్టీజ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎలా జరిగింది ఏంటని వివరించడం, సో సేమ్ అంటే అప్పుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో సో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎవరైతే పోషించారో ఆ పాత్రధారి సేమ్ యాస్టీజ్ చెప్పడం, పక్కనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఒరిజినల్ వీడియోని పెట్టడం కూడా. సో అది ఇదంతా అసలు ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అది అనిపిస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి వివేకానంద గారు చనిపోయినప్పుడు తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ పాయింట్ ఎవరెవరు నిలబడ్డారో ఆ ప్లేసుల్లో కూడా అవినాష్ రెడ్డి ఒక పక్క, షర్మిల గారు ఒక పక్క, సునీత గారు ఒక పక్క, ఇలా ఎవరైతే పక్కన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సేమ్ అలాంటి క్యారెక్టర్స్ కూడా పక్కన పెట్టి సేమ్ ఆ డైలాగు ఈ డైలాగు అలా చెప్పటం అనేది ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్పాడో అది తూచా తప్పకుండా ఈ సినిమాలో కూడా అదే వర్షన్లతో చెప్పించటం, ఇవన్నీ కూడా ప్రజలకి చాలా దగ్గరగా ఈయన చేసిన యాక్టింగ్ అంతా ఇప్పుడు సినిమాలో యాక్టింగ్ చూడటం అయ్యింది, ప్రజల వంతు అయ్యింది. సో అలాగే ఇంకొక సీన్ కూడా ఉంది కదా వివేకం సినిమాలో, అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కడుపున ఒక మృగం పుట్టింది, సో ఆయనలాగా ఆయన కొడుకు లేడు అనేటువంటి అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని చూపిస్తూ ఆయన ఇన్నర్ వాయిస్ లాగా కూడా కొన్ని డైలాగ్స్ పెట్టారు. సో ఆయన మృగం పుట్టింది అనేటట్టు, అంటే ఆయన కడుపున మృగం పుట్టింది అంటే జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు. దాని తర్వాత ఇంకోటి కూడా జరిగింది, ఆయన చనిపోయే ముందు రోజు కుక్కను చంపటం, ఆ సినిమాలో ఆ సీను కూడా చూపెట్టడం, అంటే వివేకానంద గారి పెంపుడు కుక్కనే కూడా చంపటం. అంటే అది వస్తే నెక్స్ట్ డే ఈయనను చంపేటప్పుడు అది అరవటమో ఎలాంటినా ఇది చేస్తుంది, వాళ్ళ మీద దాడి చేస్తుందో ఇలాంటివన్నీ వాళ్ళు ముందే గెస్ చేసి ఆ కుక్కను కూడా చంపటం జరిగింది. ఇవన్నీ కూడా సినిమాలో కూడా చూపెట్టడం జరిగింది. అది టీజర్లో ముందే వచ్చింది ఆ కుక్క దీనిది. ఖచ్చితంగా ప్రతి అంశం కూడా వాళ్ళు తీసుకొని డీటెయిల్డ్గా సినిమా చేయటం జరిగింది. సో అంటే అంత డీటెయిల్డ్గా అంటే కళ్ళకు కట్టినట్టుగా సీన్ రీక్రియేషన్ ఎలా అయితే చేస్తారో కొన్ని క్రైమ్ సీన్స్లో కేసెస్లో అలా చేశారనుకోవచ్చు అంటారు అయితే వివేకం సినిమాకి సంబంధించి? ఖచ్చితంగా వాళ్ళైతే సీన్ టు సీన్ వీళ్ళు ఏవైతే ప్లాన్ చేశారో ఏవైతే చేశారో అవి సీన్ టు సీన్ అట్లాగే దింపేశారు. ఓకే. సో అందుకే ఎందుకంటే వివేకం అనేటువంటి సినిమా చాలా రియాలిటీకి దగ్గరలో ఉంది కాబట్టి అందరిలో టెన్షన్ మొదలవుతుంది అనుకుంటా. సో మరి దీన్ని ఏ విధంగా చూస్తారు, లేకపోతే ఆపేస్తారా ఈ సినిమాని యూట్యూబ్ నుంచి? చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, లత గారు. థ్యాంక్ యూ.